హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో ద బిషప్స్ క్యాండిల్ స్టిక్స్ ఈ స్టోరీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్లో ఉన్నటువంటి టాపిక్ అండ్ దీన్ని రాసిన రైటర్ వచ్చేసి నార్మన్ మెకినల్. ఓకే, నార్మన్ మెకినల్ అని ప్రొనౌన్స్ చేయాలి దీన్ని. ఓకే, ఫస్ట్ మనం ఇంకా మరి స్టోరీలోకి వెళ్లే ముందు అసలు ఈ బిషప్స్ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. బిషప్ అంటే ఇప్పుడు చర్చిలో ఉంటారు కదా, మతాధిపతులు అని అంటూ ఉంటారు. సో అలాంటి పాస్టర్స్ ని బిషప్స్ అనేసి అంటారు. క్యాండిల్ స్టిక్స్ అంటే నథింగ్ బట్ క్యాండిల్స్ ని పెట్టడానికి కొవ్వొత్తులు ఉంటాయి కదా, వాటిని పెట్టడం కోసం ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది. అది చాలా డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి అన్నమాట. వాటిని క్యాండిల్ స్టిక్స్ అంటారు. సో ఈ స్టోరీలో బిషప్స్ క్యాండిల్ స్టిక్ గురించి మనం చూస్తాం అన్నమాట. సో ముందుగా అబౌట్ ది ఆథర్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ సీ అబౌట్ ది ఆథర్. నార్మన్ మెకినల్ వాస్ ఏ స్కాటిష్ స్టేజ్ అండ్ ఫిల్మ్ యాక్టర్ అండ్ ప్లే రైట్. సో ఈయన ఎక్కడికి, ఏ కంట్రీకి చెందినవాడు అని అంటే స్కాట్లాండ్, అందుకోసమే స్కాటిష్ అనేసి అన్నారు. ఓకే, స్కాటిష్ స్టేజ్ అండ్ ఫిల్మ్ యాక్టర్స్ అంటే ఈయన స్టేజ్ మీద నాటకాలు వేస్తాడు, అలాగే సినిమాల్లో కూడా నటించాడు, ప్లే రైట్ స్టోరీస్ కూడా రాస్తారంట. He was born on February 10, 1870 in Maxwell Town, Scotland. So in February 10th, 1870 లో Maxwell Town లో స్కాట్లాండ్ లో జన్మించారు. He received his studies at Edinburgh and then at the University of Leipzig in Germany. So ఇది వచ్చేసి ఆయన స్టడీస్ గురించి. His father worked as an engineer as well. So మీ నాన్న ఏం చేస్తారు అని అంటే ఒక ఇంజనీర్. Norman's father wished for him to pursue a career as an engineer. సో తండ్రి ఇంజనీర్ కాబట్టి కొడుకు కూడా ఇంజనీర్ కావాలి అనేసి ఆశించారు. But Norman had a కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్. కానీ అంటే తల్లిదండ్రులు ఆశపడ్డంత మాత్రాన పిల్లలకి ఇష్టం ఉండాలని లేదు కదా. సో ఇక్కడ కూడా అదే జరిగింది. నార్మన్ కి ఇంజనీరింగ్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. He was attracted to the theatre and abandoned his engineering studies. ఆయనకు థియేటర్ అంటే నాటకాలు, సినిమాలు, ఈ రంగాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇంజనీరింగ్ స్టడీని వదిలేశాడు. He joined Otto Stodd's company where he acted on stage at the tender age of 24. సో 24 years కే ఆయన యాక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆయన ఆటో స్టార్ట్స్ కంపెనీలో అక్కడ జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఆయన కెరీర్ ని ఈ ఫిలిం సైడ్ కి, యాక్టింగ్ సైడ్ కి స్టార్ట్ చేశారంట. హీ హ్యాడ్ ఎ లాంగ్ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ యాజ్ అన్ యాక్టర్ స్పానింగ్ మోర్ దాన్ 30 years. సో ఆయన కెరీర్ ఇక అలా స్టార్ట్ చేసిన ఆ కెరీర్ ని దగ్గర 30 సంవత్సరాల వరకు, అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సినిమాలో నటిస్తూనే ఉన్నారంట. మెకినల్ died of heart attack in London on 29th March 1932, aged 62. ఆయన 62 years ఏజ్ ఉన్నప్పుడు లండన్ లో హార్ట్ అటాక్ వల్ల చనిపోయారంట. ఎప్పుడు అని అంటే 29th March 1932. The Bishop's Candlestick is an adaptation of a section of Victor Hugo's Les Miserables. సో ఇప్పుడున్నటువంటి క్యాండిల్ స్టిక్ అనేది ఇది ఒక అడాప్టేషన్ అన్నమాట. ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే విక్టర్ హ్యూగోస్ లెస్ మిజరబుల్స్ అనే దాంట్లోంచి తీసుకొని రాసినటువంటి స్టోరీనే ఇది. ఇది వచ్చేసి మన రైటర్ గురించి. నెక్స్ట్ ఇంకా మనం థీమ్ లోకి వెళ్ళిపోదాం. ద ప్లే డ్రామాటికలీ డెపిక్ట్స్ హౌ ద లవ్, కైండ్నెస్ అండ్ సింపతి ఆఫ్ ది బిషప్ changed a convict and turned him into a good man. ఇందులో మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే ఈ డ్రామాలో లవ్, ప్రేమ, కైండ్నెస్ అంటే మంచి కైండ్ గా ఉండడం, అంటే జాలి, దయ అని ఉండడం లాంటిది, సింపతి వేరే వాళ్ళని చూసి అయ్యో అని చెప్పి జాలి పడే తత్వము, ఇవన్నీ ఉన్నటువంటి ఒక బిషప్ వల్ల ఒక కాన్విక్ట్ అంటే ఒక నేరస్తుడు అనమాట. ఓకే, జైలు శిక్ష అనుభవించే ఒక క్రిమినల్ అనమాట. ఆ క్రిమినల్ ఎలా చేంజ్ అయ్యాడు అండ్ టర్న్ హిమ్ ఇంటూ ఏ గుడ్ మ్యాన్, ఒక మంచి మనిషిగా అతను ఎలా మారాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాము. ఇతను దొంగ అన్నమాట, ఒక పారిపోయి వచ్చిన దొంగ. అతన్ని ఎలా మార్చాడు ఈ బిషప్ తన ప్రేమ, కైండ్నెస్ అండ్ సింపతితోని అని మనం తెలుసుకుంటాము. Most people do not take up the crime willingly. Instead, they are forced to enter the world of crime by ruthless people or circumstances beyond their కంట్రోల్. నిజానికి ఎవరూ కూడా విల్లింగ్లీ అంటే ఇష్టపూర్వకంగా క్రైమ్ చెయ్యరు, కావాలని ఎవరు కూడా క్రైమ్ అనేది చెయ్యరు. కాకపోతే ఏదైనా ఫోర్స్ వల్లనో లేదంటే మనుషుల వల్లనో వాళ్ళ చుట్టూ జరిగే పరిణామాల వల్లనో వాళ్ళు దాన్ని కంట్రోల్ చెయ్యలేక అప్పుడైతేనే వాళ్ళు ఆ క్రైమ్ అనే వరల్డ్ లోకి ఎంటర్ అవుతారంట. దే కెన్ బి చేంజ్డ్ బై ది గుడ్ హార్ట్. సో ఇలాంటి వాళ్ళని మనం మంచి మనసుతోని మార్చొచ్చు అనే
మనకు ఒక థీమ్ ని ఈ స్టోరీలో చెప్తున్నారు. ఇక సమ్మరీలోకి వెళ్దాం. ద ప్లే ఓపెన్స్ ఇన్ ద బిషప్స్ హౌస్. ఓకే, ప్లే ఇప్పుడు డ్రామా స్టార్ట్ అయింది. ఇది ఒక బిషప్ హౌస్ లో చూపిస్తున్నారు. ఇట్ ఈస్ ఎ కోల్డ్ వింటర్ నైట్, చలికాలం. ఆన్ ది మ్యాంటల్ పీస్ దేర్ ఆర్ 2 వెరీ బ్యూటిఫుల్ సిల్వర్ క్యాండిల్ స్టిక్స్. సో మ్యాంటల్ పీస్ మీద, మ్యాంటల్ పీస్ అంటే తెలుసు కదా, కింద మంట పెట్టేస్తారు. చాలా వరకు ఫారెన్ కంట్రీస్ లో ఎప్పుడు చలే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మంట పెట్టుకొని వేడి వెచ్చగా ఉండాలి అని చెప్పేసి, మనం రూమ్ హీటర్స్ ఎలా పెట్టుకుంటాం, వాళ్ళు వెచ్చగా ఉండాలనేసి రూమ్ హీటర్స్ కి బదులు ఒక మ్యాంటల్ పీస్ లా పెట్టి లోపల ఫైర్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యాంటల్ పీస్ కి ఎగ్జాంపుల్, అది ఒక పిక్చర్ అనమాట. ఓకే, సో దీని మ్యాంటల్ పీస్ అనేసి అంటారు. సో ఈ మ్యాంటల్ పీస్ మీద 2 బ్యూటిఫుల్ సిల్వర్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయంట. ఓకే, సిల్వర్ అంటే మంచి వెండితో చేసినటువంటి క్యాండిల్ స్టిక్స్, అంటే కోవతి స్టాండ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయంట. Person, the bishop's sister, is preparing supper for him and is worried about his whereabouts. So person, సో ఇందులో మెయిన్ క్యారెక్టర్ లో ఈమె కూడా వస్తుంది. పర్సన్ అంటే ఎవరు అంటే బిషప్ వాళ్ళ సిస్టర్. ఈమె ఏం చేస్తుంది అని అంటే వంట రూమ్ లో అతనికి నైట్ కోసం అనేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ చాలా వరి అవుతుంది. చాలా లేట్ అయింది, అప్పటికే 11 అయిందంట. ఇంకా బిషప్ రాలేదు అంటే, మా బ్రదర్ రాలేదు, అసలు ఏంటి ఇంతసేపు అయినా రాలేదు అనేసి అతని గురించి వరి అవుతూ ఉంటుంది. ద హెల్పర్ మేరీ tells her that he has gone to see her ailing mother. సో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న హెల్పర్ అంటే నథింగ్ బట్ పని మనిషి అనమాట. ఆమె పేరు మేరీ. ఈ మేరీ ఏమని చెప్తుంది అంటే, అమ్మగారు బిషప్ గారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే అప్పుడు చెప్తుంది ఏమని అంటే, ఎయిలింగ్ మదర్ ని, ఆమె పేరు వచ్చేసి మీర్ గ్రింగాయిర్. సో ఎయిలింగ్ మదర్ అని అంటే ఎవరంటే రోగిష్టి తల్లి, అంటే ఆ మేరీ వాళ్ళ అమ్మని చూడ్డానికి, ఆ మేరీ వాళ్ళు వెళ్ళారు అంటే మా అమ్మని చూడ్డానికి వెళ్ళారు అని చెప్తుంది. పర్సన్ ఈస్ యాంగ్రీ దట్ ద పీపుల్ ఆర్ సెల్ఫిష్. సో వెంటనే పర్సన్ కి చాలా కోపం వస్తుంది. ఈ జనాలందరూ స్వార్థపరులే, ఎప్పుడు అందరూ అవసరానికే వాడుకుంటూ ఉంటారు, మా అన్నయ్య ఏమో అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు, ఏమీ ఆలోచించదు అనేసి ఆమె ఫీల్ అవుతూ కోపపడుతూ ఉంటుంది. They do not think about the bishop and he is out in such extreme cold to attend to the ailing lazy old woman. So మా అన్న ఇదేమి ఆలోచించడు, జనాలు ఎంత స్వార్థపరులు ఆలోచించడు, చూడు ఎంత చలి ఉందో, ఇంత చలిలో కూడా ఆ రోగిష్టి ముసల్దాన్ని చూడడానికి వెళ్ళాడు, అవసరమా అది ఇది అనేసి తిడుతుంది అనమాట. She is shocked when she comes to know that the family's silver salt cellars have also been sold to pay Mir Gringoire's rent. So ఆమె షాక్ అవుతుంది. ఆమెకు ఒక విషయం తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సిల్వర్ సాల్ట్ సెల్లర్స్, అంటే మనం సాల్ట్ వేసుకుంటాం కదా, అలాంటివే సిల్వర్ లో ఉంటాయి బౌల్స్ లాగా. సో ఇవి వచ్చేసి సిల్వర్ సాల్ట్ సెల్లర్స్. సో ఇవి వాళ్ళ ఇంట్లో ఉన్నవి కనబడలేదు. కనబడకపోతే అప్పుడు ఏమైనాయి అని మేరీని అడిగితే మేరీ ఏమని చెప్తుందంటే, వాటిని బిషప్ గారు ఆల్రెడీ అమ్మేశారు అని చెప్తుంది. సో ఎందుకోసం అమ్మాడు అని అంటే, మీర్ గ్రింగాయిర్ రెంట్ పే చేయడం కోసం అంట ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న సిల్వర్ సాల్ట్ సెల్లర్స్ ని అమ్మేశారంట. పర్సన్ కల్సెస్ ది ఓల్డ్ లేడీ. సో వెంటనే పర్సన్ కి చాలా కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న వెండి వస్తువులు తీసుకెళ్లి, అంటే ఇంట్లో ఉన్నన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నాడు అని, అందులో బ్రదర్ చేసినా కూడా చేసింది ఓల్డ్ లేడీ వల్ల కాబట్టి ఆమెని తిడుతూ ఉంటుంది. జస్ట్ దెన్ ద బిషప్ అరైవ్స్. అప్పుడే బిషప్ వస్తాడు. అండ్ సెన్స్ మేరీ టు అటెండ్ హర్ సిక్ మదర్. వచ్చి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళమ్మా, మీ అమ్మని చూసుకోపో అని చెప్తాడు. He gives his comforter to Mary as it is very cold outside. బయట చాలా చలిగా ఉంది కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి రగ్గు, కంఫర్టర్ అంటే చలిని తట్టుకోవడానికి ఉన్నటువంటి ఒక మంచి రగ్గుని ఏం చేస్తాడంటే, ఇది కప్పుకొని వెళ్ళమ్మా అని ఇచ్చేస్తాడు. పర్సన్ ఈస్ యాంగ్రీ విత్ ద బిషప్ దట్ హీ వుడ్ గివ్ అవే ఎవ్రీథింగ్ టు హెల్ప్ అదర్స్. వెంటనే పర్సన్ కి చాలా కోపం వస్తుంది. నీ దగ్గర ఏది ఉంటే అది అందరికి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతావా, ఏది ఉంచుకోవా అనేసి ఆమె కోపడుతుంది. బిషప్ సేస్ దట్ దేర్ ఈస్ సో మచ్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ కెన్ డూ సో లిటిల్. ఈ ప్రపంచంలో చాలా మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అందరినీ కాపాడలేకపోవచ్చు, అందరికీ సహాయం చేయలేకపోవచ్చు, కానీ నాకు తోచినంత చిన్న సహాయాన్నైనా చెయ్యనివ్వు అని ఎంతో మంచి మనసుతోని ఆమె చెప్తాడు. She asks if he will also sell the candlesticks in order to help someone else. సో వెంటనే అడుగుతుంది, నేను చూస్తే ఏదో ఒక రోజు ఆ క్యాండిల్ స్టిక్స్ ని కూడా అమ్మేలాగా, వేరే వాళ్ళకి దానం చేసేలాగా ఉన్నావు సహాయంకి అనేసి అంటుంది. The bishop appreciates her thought of kindness, but he assures her that he would never sell them as they are the symbol of love of his mother. సో వెంటనే బిషప్ ఏమనుకుంటాడంటే, అమ్మమంటుందేమో ఎవరికైనా సహాయం చేయడానికి అనుకోండి, అబ్బా నీ ఎంత మంచి మనసు, వీటిని అమ్మమని చెప్తున్నావు సహాయానికి అనేసి అంటాడు. అని ఏమంటాడంటే, కానీ నేను ఎవరికి అమ్మను వాటిని, అంటే ఎవరికి ఇవ్వను, నేను దానం చేయను. ఎందుకు అని అంటే, అవి మన అమ్మ యొక్క ప్రేమకు గుర్తుగా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను వాటిని ఎవరికి ఇవ్వను అని చెప్తాడు. ఇట్ ఈస్ మిడ్ నైట్. పర్సన్ గోస్ టు బెడ్. ద బిషప్ సెటిల్స్ టు రీడ్. సో ఇక అర్ధరాత్రి అయింది.
కోసం ఏమో వెళ్ళి పడుకుంటుంది. బిషప్ కూర్చుంటాడు అనమాట చదువుకుంటూ. దెన్ ఏ కాన్విక్ట్ ఎంటర్స్ విత్ ఎ లాంగ్ నైఫ్ ఇన్ హిస్ హ్యాండ్. సో అప్పుడే ఒక దొంగ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు పెద్ద కత్తి పట్టుకొని. హీ థ్రెటన్స్ టు కిల్ ద బిషప్ అండ్ డిమాండ్స్ ఫుడ్ యాజ్ హీ ఈస్ వెరీ హంగ్రీ. వెంటనే ఆ కత్తితో బిషప్ ని బెదిరించి నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని డిమాండ్ చేస్తాడు. ద బిషప్ కాల్స్ అవుట్ ఫర్ పర్సన్ టు సర్వ్ హిమ్ ఫుడ్ అండ్ వైన్. వెంటనే వాళ్ళ సిస్టర్ ని పర్సన్ ని పిలిచి వచ్చి ఇతనికి ఫుడ్ వడ్డించు, వైన్ ఇవ్వు అని చెప్తాడు. హీస్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ది కన్విక్ట్ అండ్ కాల్స్ హిమ్ సన్. సో అతను ఆ దొంగని మీద చూసి అసలు కత్తిని చూసి కానీ అసలు భయపడట్లేదు. ఇంకేమంటాడంటే చూడు బాబు అనేసి ఇట్లా మాట్లాడుతూ అతన్ని ఒక కొడుకులాగా సన్ అనేసి సంబోధిస్తాడు. ద బిషప్ కంఫర్ట్స్ ద కన్విక్ట్. సో దాంతో అతనికి ఎలాంటి ప్రమాదం లేదు అనేసి ఆ దొంగకి అర్థమవుతుంది. He then tells his past to the bishop. అప్పుడు ఆ దొంగ బిషప్ కి తన గతం గురించి చెప్తాడు. Once he had a lovely wife and a home. His wife Janet was ill and they had no food. He could get no work. సో అతనికి మంచి వైఫ్, ఇల్లు, కుటుంబం ఉండేవి. అతని వైఫ్ పేరు వచ్చేసి జన్నత్. ఆమెకి ఆరోగ్యం బాలేదు, అప్పుడు తినడానికి తిండి లేదు, పని కూడా లేదు. సో హీ స్టోల్ మనీ టు బై ఫుడ్ ఫర్ హర్. ఇక ఆకలికి తట్టుకోలేక ఏం చేశాడంటే ఆరోగ్యం బాలేని భార్యకు భోజనమైనా పెట్టాలని చెప్పి పని దొరకకపోయేసరికి దొంగతనం చేశాడంట. బట్ హీ వాస్ కాట్ అండ్ సెంటెన్స్ టు 10 years ఇంప్రిజన్మెంట్. కానీ ఏమైంది, దొరికిపోయాడు. అతన్ని 10 years జైల్లో పెట్టారంట. హిస్ వైఫ్ డైడ్ ద నైట్ హీ వాస్ సెంటెన్స్. ఏ రోజైతే అతన్ని జైల్లో పెట్టారో అదే రోజు రాత్రి అతని వైఫ్ కూడా చనిపోయింది. ఇన్ ప్రిజన్ హీ వాస్ బీటన్ మర్సిలెస్లీ అండ్ చైల్డ్ అప్ లైక్ ఏ వైల్డ్ బీస్ట్. ఒక జంతువు, మృగాన్ని ఎలా అయితే కట్టేస్తారో అలా కట్టేసి చాలా అసలు కొంచెం కూడా దయ లేకుండా కొట్టారంట. హీ ఫైనల్లీ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్రిజన్ బట్ నో వన్ ఆర్ రెడీ టు గివ్ హిమ్ ఫుడ్ అండ్ షెల్టర్. సో అక్కడ అంత బాధ, ఒక నరకం లాగా అనుభవించి బయటికి పారిపోయి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక నాకు తిందామంటే తిండి కానీ ఉండడానికి ప్లేస్ కానీ లేదు అనేసి అంటాడు. ద బిషప్ ఈస్ డీప్లీ మూవ్ టు హియర్ ది కన్విక్ట్ స్టోరీ. ఈ కథంతా వినేసరికి బిషప్ మనసు ఒక్కసారిగా చెల్లించిపోతుంది. హీ అష్యూస్ హిమ్ ప్రొటెక్షన్ అండ్ ఆస్ హిమ్ టు స్లీప్. వెంటనే అతను నువ్వేం బాధపడకు, నేను నిన్ను చూసుకుంటాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, పడుకో అని చెప్తాడు. ద నెక్స్ట్ మార్నింగ్ పర్సన్ డిస్కవర్స్ దట్ ద కన్విక్ట్ అండ్ ది క్యాండిల్ స్టిక్స్ ఆర్ మిస్సింగ్. నెక్స్ట్ మార్నింగ్ చూస్తే ఏమవుతుందంటే కన్విక్ట్ అంటే ఆ దొంగ ఉండడు, క్యాండిల్ స్టిక్స్, సిల్వర్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి కదా రెండు, అవి కూడా కనబడట్లేదు. అంటే ఏంటి, ఆ దొంగ క్యాండిల్ స్టిక్స్ ని తీసుకొని పారిపోయాడనమాట. ద పోలీస్ ఫైండ్ ది కన్విక్ట్ టు బి సస్పీషియస్ అండ్ అరెస్ట్ హిమ్. అయితే దొంగలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరకాల్సిందే కదా, పోలీస్ వాళ్ళు అనుమానిస్తూ అతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తారు. దే అరైవ్ విత్ ద కన్విక్ట్ అండ్ క్యాండిల్ స్టిక్స్. వెంటనే వాళ్ళు బిషప్ దగ్గరికి క్యాండిల్ స్టిక్స్ ని, ఆ క్రిమినల్ ని తీసుకొని వస్తారు. ద బిషప్ టెల్స్ దెమ్ that the man is his friend and that the candlesticks have been gifted by him to the man. They free the convict. సో వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే అతన్ని చూసి మనమైతే ఏం చేస్తాం, 4 కొట్టేసి నీకు పోనీ పాపం అనేసి ఫుడ్ పెట్టి నైట్ ఇంట్లో ఉంచుకుంటే నువ్వు మా ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని కొడతాం. కానీ ఇతను ఏమని చెప్తాడంటే ఆ పోలీస్ వాళ్ళతోని, ఇతను నా ఫ్రెండ్, నేను క్యాండిల్ స్టిక్స్ ని అతనికి గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్తాడు. ఇక ఆ మాట చెప్పేసరికి పోలీస్ వాళ్ళు అతన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ద కన్విక్ట్ ఇస్ సర్ప్రైజ్డ్ బై సచ్ కైండ్నెస్. అంత మంచి జాలి, దయా హృదయాన్ని చూసి అతను చాలా సర్ప్రైజ్ అవుతాడు. హీ వాజ్ సారీ దట్ హీ హ్యాడ్ స్టోలన్ ది క్యాండిల్ స్టిక్స్. అతను చేసిన పనికి అతను చాలా బాధపడతాడు. హీ ప్రామిసెస్ టు చేంజ్ హిమ్సెల్ఫ్. ఖచ్చితంగా నేను మారుతాను అని ప్రామిస్ చేస్తాడు. ద బిషప్ బ్లెసెస్ హిమ్ అండ్ గివ్స్ ద క్యాండిల్ స్టిక్స్ హిమ్. వెంటనే అతన్ని బ్లెస్ చేసి ఆ క్యాండిల్ స్టిక్స్ నువ్వే ఉంచుకో అని చెప్తాడు. హీ షోస్ హిమ్ ఏ సీక్రెట్ పాత్ టు ప్యారిస్. అతనికి ప్యారిస్ కి వెళ్లిపోయి బ్రతకడానికి ఒక సీక్రెట్ పాత్ ని చూపిస్తాడు. వేర్ ది కన్విక్ట్ క్యాన్ లీడ్ ఎ సేఫ్ అండ్ రెస్పెక్టబుల్ లైఫ్. నువ్వు అక్కడికి వెళ్ళు, ప్యారిస్ కి వెళ్ళి అక్కడ చాలా మంచి గౌరవమైనటువంటి జీవితాన్ని, చాలా సేఫ్ గా భద్రంగా ఉండు, ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ కాకుండా హ్యాపీగా అక్కడ బ్రతుకు, మంచి గౌరవంగా బ్రతుకు, మంచి వాడిగా బ్రతుకు అని చెప్పి సీక్రెట్ గా వెళ్లే దారిని చూపించి అతన్ని పంపిస్తాడంట. సో ఇలా బిషప్ వల్ల ఈ కన్విక్ట్ అనే అంటే క్రిమినల్ మంచివాడిగా మారిపోతాడు. కంక్లూషన్. ద బిషప్స్ కైండ్ హార్ట్ అండ్ హెల్ప్ఫుల్ నేచర్ చేంజ్ ది కన్విక్ట్. సో ఇప్పుడు మనకు స్టోరీలో ఏమర్థమైంది, కైండ్ హార్ట్ అతని మంచి మనసు, సహాయ గుణం వల్ల ఈ కన్విక్ట్ అనేవాడు అంటే క్రిమినల్ చేంజ్ అయ్యాడు. హీ డిడెంట్ బిలీవ్ దెర్ వాస్ ఎనీ గుడ్ ఇన్ ద వరల్డ్ బట్ ఇట్ వాస్ స్టిల్ దేర్. అతను ఏమనుకున్నాడంటే ఈ ప్రపంచంలో ఇంకా అసలు మంచి అనేది లేదు అనుకున్నాడు, కానీ ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. హీ ఫెల్ షేమ్ఫుల్ అండ్ ప్రామిసెస్ బిషప్ దట్ ఫ్రమ్ నౌ హీ విల్ లీవ్ లైక్ ఎ మ్యాన్ అండ్ నాట్ లైక్ ఏ వైల్డ్ బీస్ట్. ఇక
చాలా సిగ్గుపడి అతను ప్రామిస్ చేశాడు, ఇక నేను మనిషిలాగా బ్రతుకుతాను, జంతువులాగా మృగంలాగా కాదు అనేసి. అస్ ఎ పార్టింగ్ అడ్వైస్. సో అతను వెళ్తున్నప్పుడు చివరిగా బిషప్ ఏమని చెప్పాడంటే, ద బిషప్ టెల్స్ ద కన్విక్ట్ టు రిమెంబర్ దట్ దిస్ పువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. సో దేవుడు ఎక్కడి నుంచో రాడు, దేవుడు మనలోనే ఉంటాడు, అంటే మన బాడీలోనే దేవుడు జీవించి ఉన్నాడు. సో మన బాడీ అనేది ఒక టెంపుల్ లాంటిది అని అర్థం చేసుకొని నువ్వు బ్రతుకు, కాబట్టి నువ్వు చేసే ప్రతి పనికి అర్థం ఉండాలి అని అతనికి మంచి అడ్వైస్ ఇచ్చి పంపిస్తాడు. ఫైనలీ the story shows how a small act of kindness can transform a condemned criminal into a man. సో ఫైనల్ గా మనకి ఏమర్థమైంది, మనం చేసే ఒక మంచి పని ఎంత పెద్ద క్రిమినల్ అయినా మారుస్తుంది అనే విషయాన్ని మనం ఈ స్టోరీలో తెలుసుకున్నాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బిషప్స్ క్యాండిల్ స్టిక్స్. ఓకే, నెక్స్ట్ స్టోరీతో మనం మళ్ళీ కలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.